భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉచిత కార్యక్రమం ఉందంటే మరి ఈ యొక్క కార్యక్రమం గతంలో ఎప్పుడు లేదు. మరి ఇది కేవలం తెలంగాణలోనే మరి అమలవుతా ఉంది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో అద్భుతమైన పాత్రను పోషిస్తా ఉంది. వారికి మనం అందరూ కూడా చేతుడువాదుడుగా మరి ఉండి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే పరిస్థితి ఉంది. కానీ కేవలం కన్ను లేకపోతే ఆ యొక్క శరీరానికి విలువ లేకుండా అయిపోతాం. కన్ను లేనిదే కలియుగం లేదన్నట్లుగా అసలు ప్రపంచమే లేదు, ఈ యొక్క సృష్టి లేదు. కాబట్టి ఈ కంటి వెలుగును ప్రసాదించడం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఇది ఒకరికి ఒకరుగా మనం కనీసం మనం ఒక మందిని ఒక ఏదైతే చూపులు ఏదైతే ఉందో, ఏదైతే అంధత్వం ఏదైతే ఉందో ఆ నివారణ గురించి కనీసం మన తరపున మరొక పేషెంట్ కి మనం సహాయకారిగా ఉండేసి ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉచిత కార్యక్రమం ఉందంటే మరి ఈ యొక్క కార్యక్రమం గతంలో ఎప్పుడు లేదు. మరి ఇది కేవలం తెలంగాణలోనే